శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి డివిజన్ పరిధిలోని బోగోలు మండలం జువ్వలదిన్నె గ్రామం. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ధ్యేయంతో అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజులు ఆమర నిరాహార దీక్ష ఫలితం నేటి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. జువ్వలదిన్నె గ్రామం అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవనం నందు 73వ వర్ధంతి సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములకు నివాళులర్పించుటకు కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్యులు పొంగనూరు నారాయణ మరియు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములకు ఘన నివాళులర్పించారు. తెలుగువారి ప్రత్యేక రాష్ట్రం కోసం తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడుటకు అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం దేశంలో ఉన్న తెలుగువారు అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగాన్ని మరువలేమని భక్తులు మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములకు ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు అజీజ్, మంత్రివర్యులు నారాయణ మరియు జిల్లా కలెక్టర్ హిమాం శుక్లాలు అమరజీవి పొట్టి శ్రీరాములు స్వగృహమైన జువ్వలదిన్నెలో స్మారక భవనంలోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలేసి ఘన నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అమరావతి నందు 58 అడుగుల ఎత్తులో అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి నారాయణ మీడియా సమావేశంలో తెలిపారు. పై కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, నెల్లూరు తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు అజీజ్, మంత్రివర్యులు నారాయణ మరియు జిల్లా కలెక్టర్ హిమాం శుక్లా, ఆర్యవైశ్య ప్రముఖ నాయకులు తటవర్తి రమేష్, తటవర్తి వాసు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు గారు జోహార్, అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అమర హే పొట్టి శ్రీరాములు గారు, అమర హే పొట్టి శ్రీరాములు గారు, అమర హే పొట్టి శ్రీరాములు గారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి, అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి, అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి, త్యాగశీలి పొట్టి శ్రీరాములు గారికి, అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి. ఓకే సార్, థ్యాంక్ యూ. అందరికీ ఆదర్శ పురుషుడు. ఈరోజు తెలుగు వాళ్ళని తలెత్తుకుని తిరుగుతున్నామంటే మనందరినీ తలెత్తుకునేటట్టు చేసి తాను అసూలు బాసిన శ్రీ పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినోత్సవం 58 రోజుల పాటు తెలుగు ప్రజల కోసం, తెలుగు ప్రజల గౌరవం కోసం, తెలుగు జాతి కోసం తన ప్రాణాలని పణంగా పెట్టి మనందరికీ ఒక హక్కును కల్పించి ఆయన అందరి హృదయాల్లో చిరస్థాయిగా మిగిలి మనందరి నుంచి దూరం అయినటువంటి రోజు ఈరోజు. మన నెల్లూరు జిల్లా వాసి, మన జువ్వలదిన్నెలో నడియాడిన వాసి, మన ప్రాంతంలో సంచరించిన వాసి, మన నెల్లూరు దిగ్గజాన్ని ఎంతో ఎదిగేటట్టు చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారి జ్ఞాపకార్థం మన జిల్లాకే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేసి నిరంతరం కూడా వారి పేరుని స్మరించుకునే అవకాశం మనకు కల్పించారు. కాబట్టి శ్రీ పొట్టి శ్రీరాములు గారు
మద్దతు ఈ రోజున ఈ ఊరికి రావడం నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఎప్పటి నుంచి భీమన్ నుంచి ఇక్కడ రావాలి అనుకున్నాను, కానీ ఈరోజు ఎమ్మెల్యే గారు ఇన్విటేషన్ మీద ఇక్కడ రావడం చాలా సంతోషం. ఆ తర్వాత తన పేరు మీద కట్టిన ఈ లైబ్రరీలో లోపల వచ్చిందంతా నాకు ఒక ఊర్జ అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ పేరు మీద ఈ గ్రామంలో అతను కొంత టైం స్పెండ్ చేశారు. ఇది వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడిన తర్వాత ఏదో మా పక్కనే ఉన్నారు, ఈరోజు మనం మాట్లాడి వింటున్నారు అని అనిపిస్తున్నాయి. మన పోటీ శ్రీరామరాజు గారు గురించి ఎప్పుడు కూడా ఆలోచించారు. అతను 52 రోజులు త్యాగం చేసుకుని సొంత లైఫ్ని సమర్పణ చేశారు. అతను ఈరోజు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం నాకు వ్యక్తిగత రూపంలో చాలా సంతోషంగా ఉంది. తర్వాత ఈ ప్రాంతం గురించి ఆల్రెడీ 2-3 సార్లు వచ్చి శ్రీకాకుళంకి రావడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు. పొద్దున కూడా సార్ నాతో డిస్కషన్ చేశారు. ఈ ప్రాంతాన్ని ఎలా సమగ్ర అభివృద్ధి చేయాలి సార్ ఒక ఆలోచన ఉంది. నేను సార్ ఇప్పుడు సార్ ఆలోచన సార్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. అమరజీవి పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతి ఆ యొక్క సందర్భంగా వారికి నివాళులు అర్పించడానికి జోలజన గ్రామానికి శాసనసభ్యులతో కలెక్టర్తో రావడం జరిగింది. ఈ రోజున నెల్లూరులో వారికి నివాళులు అర్పించాము. మళ్ళీ ఈరోజు ఈవినింగ్ 6 గంటలకి విజయవాడలో గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ కార్యక్రమానికి పోయే ముందు ఒక్కసారి ఈ యొక్క ఏరియా జోలతిని కలెక్టర్ గారితో శాస్త్రసభ్యులతో ఇక్కడ ఎవరైతే మొదటి నుంచి ఉన్నారో వాళ్ళతో విజిట్ చేసి ముఖ్యమంత్రి గారికి వివరించడానికి వస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం ఇదే రోజు విజయవాడలో ఇలాగే వర్ధంతికి మీటింగ్ జరిగితే ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు, అక్కడ ఏమేమి డెవలప్ చేయడానికి ఉంది, ఏమేమి చేయొచ్చు, ఏం చేయడానికి. అప్పుడు నేను చెప్పాను, నేను విజిట్ చేయలేదు సార్, కానీ అప్పుడు ఆఫీసర్ దగ్గర డేటా తీసుకొని వచ్చాను జరిగింది. అయితే ఈసారి అయితే శాసనసభ్యులు కలెక్టర్ తీసుకొని వచ్చి చూసి గణతో చూసి మీ యొక్క అభిప్రాయాలు తీసుకొని ముఖ్యమంత్రి గారికి సాయంకాలం వివరిస్తామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. అమరజీవి పొట్టి శ్రీరాములు ఈరోజు తెలుగు ప్రజలకు భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటే ఒకే భాష మాట్లాడే వాళ్ళందరికీ సపరేట్ రాష్ట్రాలు ఉండేది కోసం పోరాడి తన జీవితాన్ని అందించాడు. 57 రోజులు నిరాకరణ గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తికి అమరావతిలో కూడా ఒక స్తూపం కట్టాలని, 58 అడుగుల స్తూపం కడతామని ఆ ట్రస్ట్ ముందుకు రావడం వెంటనే ముఖ్యమంత్రి గారు చెప్తే దాన్ని అథారిటీలో పెట్టి 6.8 ఎకరాలు అలాట్ చేశాం. దాని వర్క్ కూడా జరుగుతుంది. ఆ వర్క్ కూడా బహుశా వీళ్ళని తొందరగా కంప్లీట్ చేస్తామని నేను ట్రస్ట్ మెంబర్స్ కూడా చెప్పారు. ఆ విధంగా వారి జ్ఞాపకార్థం ఈ రాష్ట్రం యొక్క రాజధాని అమరావతిలో ఆ విధంగా ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా గారి యొక్క 73వ వర్ధంతి, ఆ వర్ధంతి సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు గురించి తెలుగు వారంటూ ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆయన జీవితాన్ని భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసంగా 58 రోజులు నిరాహార తీసి ప్రాణాలు అర్పించారు. వారు ప్రాణాలు అర్పించే సందర్భంగానే ఆ రోజు భారత ప్రభుత్వం ప్రత్యేకంగా ఏ భాష మాట్లాడే వాళ్ళకి ఆ భాషకి రాష్ట్రాలను ఉద్దేశంతో ఆ రోజు మనకు కంబైన్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది. అంతేకాకుండా వారు గాంధీ మార్గంలో నడిచి అటు ఉప్పు సత్యాగ్రహం కానీ, అదేవిధంగా క్విట్ ఇండియా కానీ అనేక ఉద్యమాల్లో పాల్గొని దాదాపు 3 సార్లు జైలుకు పోయిన వ్యక్తి. అదేవిధంగా సబర్మతి ఆశ్రమంలో గాంధీ గారి యొక్క సూచనల ప్రకారం నడుచుకుంటూ ఆ రోజు స్వతంత్రం కోసం పోరాడారు. అలాంటి మహా వ్యక్తి యాక్చువల్గా జువలదిన్నిలో వాళ్ళ బ్రదర్ డాక్టర్ అయితే ఇక్కడ ఉండటం, ఇక్కడ వారు ఉండటం, ఇక్కడి నుంచి యాక్చువల్గా నెల్లూరులో అటు హరిజనులకు కూడా దేవాలయాల్లో ప్రవేశం కల్పించాలని దానికోసం పోరాడి దాన్ని సాధించి
ఆ రోజు మద్రాసులో ఉన్న కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఇలా అనేక ఉద్యమాలు చేసి ప్రజల కోసం కష్టపడిన వ్యక్తి. ఈ యొక్క జువెలదిన్నిలో కొంత టూరిజం ప్లేస్గా డెవలప్ చేయాలా వారి గుర్తుగానే ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం, దాని మీద కొన్ని ఫండ్స్ కూడా అలాట్ చేసి కొంత డెవలప్ చేశారు. ఈరోజు ఈవినింగ్ 6 గంటలకి విజయవాడలో ఇదే ప్రోగ్రాం ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ఏర్పాటు చేశారు. దానికి నేను పోతున్నాను. పోయే ముందే అసలు ఏమేమి డెవలప్ చేస్తున్నారు అంటే ఇక్కడ 2014-19లో ఆ సోపు అది పెట్టి నేను వచ్చాను ఆ రోజు. అయితే ఫర్దర్గా ఎలా ఉందనేది కంటితో చూసి ముఖ్యమంత్రి గారికి వివరిస్తాము. దీన్ని ఫర్దర్గా మంచి టూరిజంగా డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఉద్దేశం. అందుకని వచ్చాను. అదేవిధంగా వారి జ్ఞాపకార్థం మన రాష్ట్రం యొక్క రాజధాని అమరావతిలో 58 అడుగుల ఒక స్తూపాన్ని పెట్టాలని ఆ కన్సర్న్ ట్రస్ట్ వాళ్ళు వస్తే 6.8 ఎకరాలు అమరావతి రాజధానిలో ఒక పార్కులు ఇవ్వటం జరిగింది. వారి యొక్క స్తూపాన్ని కూడా ఈరోజు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అది కూడా త్వరలో అవుతుంది. ఆ విధంగా ఈ యొక్క అమరజీవి పొట్టి శ్రీరాములు యొక్క గుర్తుగా ఏం చేయాలో ఏమీ చేస్తాం. ఈరోజు నేను ముఖ్యమంత్రి గారికి ఈ జువెలదిన్నిలో ఉన్న పరిస్థితి వివరించి తర్వాత ఏం చేయాలో యాక్చువల్గా మాట్లాడి అటు కలెక్టర్తో శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారితో మాట్లాడి దీన్ని మంచి టూరిజం తీసుకొని చేస్తానికి ప్రయత్నిస్తాను.